మొన్న కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన 28 మంది మరణించడం మీ అందరికీ విదితమే. అది కాశ్మీరు ఒక భూతల స్వర్గం. గత 30-40 సంవత్సరాలుగా కాశ్మీరు ఈ టెర్రరిస్ట్ ప్రభావితానికి బలై టూరిజం అన్నది పూర్తిగా నశించిపోయిన దిశలో వెళ్ళింది. వేరే దేశాలు వెళ్ళి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కాశ్మీరే భూతల స్వర్గం కింద భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా కాశ్మీర్ వెళ్తూ ఉండేవారు 20 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎప్పుడైతే ఆర్టికల్ 370 అయితేనేంటి, మోడీ గారు పెట్టినటువంటి 370 వల్ల అయితేనేంటి, మొన్న సుప్రీంకోర్టు రూలింగ్ ఏదైతేనైతే రాళ్ళు రూపితే ఆక్తాయితులు కాదు, టెర్రరిజం ముసుగులో ఉన్న ఆక్తాయితులు రాళ్ళు రూపితే కాల్చి పారిన అన్నయ్యకి ఆర్డర్స్ ఇచ్చిన తదితరులని ఇటువంటి అంశాలన్నీ తీసుకుని ఈవేళ ఒక రూమ్ 40,000 రూపాయలు ఖరీదుకి వెళ్ళిన పరిస్థితుల్లో ఈవేళ కాశ్మీర్ టూరిజం అంత భారీ ఎత్తున టూరిజం వందలాది వేలాది మంది కాకినాడ నుంచే బయలుదేరి టూరిజం చేస్తున్నారు. ఈ రోజుల్లో దాని మీద కన్నుగుట్టి ఈవేళ ఎలాగైనా సరే దీన్ని పాడు చేయాలి, మళ్ళీ కాశ్మీర్ మన సొంతం అవుతుంది అన్నది ఆలోచన మీద ఒక కుట్రతో పూరితమైన ఒక ఆలోచనతో ఇవాళ సివిలియన్స్ 28 మందిని సివిలియన్స్ చెప్పడం, అందులోనే మన ఆంధ్ర నుంచి ఖచ్చితంగా మౌలి గారు ఇటువంటి వారు వీళ్ళందరూ, అలాగే మన సైనికులు మధు గారు, జన సైనికులు మధు గారు చాలా విచారకరమైన విషయం. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెల్లవారుగానే 7 గంటలకే స్పందించి కాన్ఫరెన్స్ కాల్లో మొత్తం అందరికీ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇవాళ ప్రతి చోట కూడా కొవ్వొత్తులు ర్యాలీలు చేయించారు, అట్లాగే మానవహారాలు నిర్మించారు. ఎన్ని కొవ్వొత్తులు మానవహారాలు చేస్తే పోయినవారు తిరిగి వస్తారా అని చెప్పి అనొచ్చు, కానీ అది మోడీ గారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, పాత సైనికుడికి జవానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది మీ వెనకాల ఉన్నారని చెప్పడానికి ప్రధాన ఉద్దేశం. ఇవాళ స్వయంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రాంత ప్రజలందరి మద్దతు జనసేన పార్టీకి భారతదేశానికి ఉన్నది మోడీ గారి మోడీ గోహెడ్ ఈ కార్యక్రమం పెట్టిన వచ్చిన ప్రతి ఒక్కరికి